అహ్మదాబాద్ వేదికగా విండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా పైచేయి సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 36 పరుగులు, సాయి సుదర్శన్ అవుట్ కాగా కేఎల్ రాహుల్ 53 రన్స్, శుభ్మన్ గిల్ 18 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్, రోస్టన్ చేజ్ తలో వికెట్ తీశారు. విండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 41 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకే ఆల్అౌట్ అయింది. టీమిండియా బౌలర్లు మహమ్మద్ సిరాజ్ 4, బుమ్రా 3, కుల్దీప్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ దక్కించుకున్నారు. విండీస్ ఇన్నింగ్స్లో 7వ నెంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్ కాకుండా అలిక్ అథనాజ్ 12, బ్రాండన్ కింగ్ 13, కెప్టెన్ రోస్టన్ చేజ్ 24, షాయ్ హోప్ 26 పరుగులు చేయడంతో అతి కష్టం మీద 2 అంకెల స్కోర్లు చేశారు. ఈ ఇన్నింగ్స్లో భారత వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ 4 క్యాచ్లు పట్టాడు. అహ్మదాబాద్ వేదికగా విండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా పైచేయి సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 36 పరుగులు, సాయి సుదర్శన్ అవుట్ కాగా కేఎల్ రాహుల్ 53 రన్స్, శుభ్మన్ గిల్ 18 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్, రోస్టన్ చేజ్ తలో వికెట్ తీశారు. విండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 41 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకే ఆల్అౌట్ అయింది. టీమిండియా బౌలర్లు మహమ్మద్ సిరాజ్ 4, బుమ్రా 3, కుల్దీప్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ దక్కించుకున్నారు. విండీస్ ఇన్నింగ్స్లో 7వ నెంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్ కాకుండా అలిక్ అథనాజ్ 12, బ్రాండన్ కింగ్ 13, కెప్టెన్ రోస్టన్ చేజ్ 24, షాయ్ హోప్ 26 పరుగులు చేయడంతో అతి కష్టం మీద 2 అంకెల స్కోర్లు చేశారు. ఈ ఇన్నింగ్స్లో భారత వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ 4 క్యాచ్లు పట్టాడు.